ఈ మధ్య మాన్స్టర్ మూవీస్ అంటే కేవలం యాక్షన్ కాదు, మ్యాసివ్ స్కేల్, అన్ఎక్స్పెక్టెడ్ క్రియేచర్స్, సర్వైవల్ టెన్షన్, ఇలాంటి ఎక్స్పీరియన్స్ కోసం చాలా మంది సెర్చ్ చేస్తారు. అని నిజంగా మీ టైం వేస్ట్ అవ్వకుండా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చే మంచి మంచి మూవీస్ అండ్ సిరీస్ ఈ లిస్ట్ లో ఉన్నాయి. ఈ లిస్ట్ లో ఉన్న ప్రతి సిరీస్, ప్రతి మూవీలో మాన్స్టర్ థ్రిల్, సర్వైవల్ టెన్షన్, జైంట్ మాన్స్టర్స్, గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్, ఇలాంటివి చాలా ఉన్నాయి ఈ సిరీస్ అండ్ మూవీస్ లో. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే మన థ్రిల్ ట్యాప్ ఫ్యామిలీ 850 సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయ్యాము. మన నెక్స్ట్ మైల్ స్టోన్ వచ్చి 1K సబ్స్క్రైబర్స్, ఇంకా 150 సబ్స్క్రైబర్స్ కావాలి. లేట్ చేయకుండా కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకొని మా 1K మైల్ స్టోన్ లో మీరు కూడా ఒక పార్ట్ అవ్వండి. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. మన లిస్ట్ లో 5th మూవీ వచ్చి 65. ఇమాజిన్ మావా, ఫ్యూచర్ నుంచి వచ్చిన ఒక పైలట్ అన్ఎక్స్పెక్టెడ్ గా క్రాష్ అయ్యి డైనోసార్స్ ఉన్న ప్లానెట్ లో సర్వైవ్ చేయాల్సి వస్తుంది. స్టోరీ సింపుల్ గా అనిపించిన ఎగ్జిక్యూషన్ చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. డైనోసార్ డిజైన్స్ చాలా అగ్రెసివ్ గా ఉంటాయి. సర్వైవల్ సీన్స్ టెన్షన్ క్రియేట్ చేస్తాయి. మూవీ రన్ టైం ఎక్కువ ఉండదు కాబట్టి బోరింగ్ అనిపించదు. ఈ మూవీలో విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ సర్వైవల్ అట్మాస్ఫియర్ మాన్స్టర్ మూవీ లవర్స్ కి మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. అండ్ అలాగే కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ కూడా బాగుంటాయి ఈ మూవీలో. డైనోసార్ ఫ్యాన్స్ అయితే డెఫినెట్లీ వాచ్ చేయాల్సిందేమో. అండ్ మీరు కనుక ఈ మూవీ చూడాలనుకుంటే సోనీ లివ్ లో ఉందేమో, తెలుగులో కూడా ఉంది. ఒకవేళ మీ దగ్గర సోనీ లివ్ లేకపోతే కింద డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి అకౌంట్ ని ఫాలో చేసి DM చేయండి 65 మూవీ అని. ఈ మూవీ తెలుగులో ఉన్న లింక్ పెడతాను, మీకు డౌన్లోడ్ చేసుకొని చూడండి. మన లిస్ట్ లో 4th మూవీ వచ్చి ర్యాంపేజ్. డెవనీ జాన్సన్ లీడ్ రోల్ లో వచ్చిన ఈ మూవీ ప్యూర్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ మా. ఒక గొరిల్లా, ఒక వూల్ఫ్, ఒక క్రొకోడైల్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ వల్ల జైంట్ మాన్స్టర్స్ గా మారిపోతాయి. అక్కడ నుంచి కంప్లీట్ కేవోస్ స్టార్ట్ అవుతుంది. మూవీ లాజిక్ కన్నా ఫన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. మ్యాసివ్ డిస్ట్రక్షన్స్, హెవీ యాక్షన్, CGI క్రియేచర్స్ చాలా బాగుంటాయి ఈ మూవీలో. స్క్రీన్ మీద చాలా గ్రాండ్ గా కనిపిస్తాయి. ఫ్రెండ్స్ తో కలిసి పాప్కార్న్ మూవీ చూడాలి అనుకుంటే ర్యాంపేజ్ పర్ఫెక్ట్ చాయిస్ మా. మాన్స్టర్ మూవీస్ అంటే ఇష్టం ఉంటే ర్యాంపేజ్ మిస్ అవ్వకూడదు. స్టోరీ సింపుల్ అయినా జైంట్ మాన్స్టర్ బ్యాటిల్స్ అండ్ VFX వల్ల థియేటర్ ఎక్స్పీరియన్స్ లా ఫీల్ ఇస్తుంది మనకి. జార్జ్ క్యారెక్టర్ కి ఎమోషనల్ కనెక్ట్ కూడా ఉంటుంది కాబట్టి యాక్షన్ తో పాటు హార్ట్ కూడా ఉంటుంది ఈ మూవీలో. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో ఉంది అండ్ అమెజాన్ ప్రైమ్ లో కూడా ఉంది. తెలుగులో ఉంది. ఈ రెండిట్లో నేను చూసాను, తెలుగు ఆప్షన్ అయితే నాకు కనిపించలేదు. ఈ మూవీ లింక్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి DM చేయండి మా ర్యాంపేజ్ అని. మూవీ లింక్ పంపిస్తాను. మన లిస్ట్ లో 3rd సిరీస్ వచ్చి స్కల్ ఐలాండ్. ఇది ఒక యానిమేటెడ్ సిరీస్. కింగ్ కాంగ్ యూనివర్స్ లో సెట్ అయిన ఈ స్టోరీలో ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ ఎక్స్ప్లోరర్స్ సీ జర్నీలో యాక్సిడెంట్ అయ్యి స్కల్ ఐలాండ్ లో ట్రాప్ అవుతారు. కానీ ఆ ఐలాండ్ నార్మల్ ప్లేస్ కాదు. అక్కడ జైంట్ మాన్స్టర్స్, డేంజరస్ క్రియేచర్స్, అన్నోన్ థ్రెట్స్ ఉంటాయి. వాళ్ళు సర్వైవ్ అవ్వాలంటే ప్రతి స్టెప్ ఫైట్ చేయాల్సి ఉంటుంది. ఆ జర్నీలో కాంగ్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు. ఈ యానిమేటెడ్ సిరీస్ లో కాంగ్ స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్ ఉంటుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ మాన్స్టర్స్ అండ్ క్రియేచర్స్ ఉంటాయి. సర్వైవల్ ప్లస్ మిస్టరీ ప్లస్ అడ్వెంచర్ మిక్స్ ఉంటుంది ఈ సిరీస్. ఫాస్ట్ పేస్డ్ ఎపిసోడ్స్, ఈజీ బింజ్ వాచ్ మా. మాన్స్టర్ వర్స్ ఫ్యాన్స్ కి మంచి ఎడిక్షన్ లాగా ఉంటుంది. మాన్స్టర్ వర్స్ యూనివర్స్ లో జరిగే యానిమేటెడ్ అడ్వెంచర్ సిరీస్ ఇది. ఇందులో కాంగ్, జైంట్ మాన్స్టర్స్, మిస్టీరియస్ ఐలాండ్, సర్వైవల్ ఎలిమెంట్స్ అన్ని ఉంటాయి. మాన్స్టర్ ఫ్యాన్స్ కి చాలా ఎంజాయబుల్ వాచ్ మా. ఆ యానిమేటెడ్ సిరీస్ ఏం బాగుంటుందిలే అనుకోవచ్చు, కానీ యానిమేషన్ క్వాలిటీ చాలా బాగుంటుంది మా. ఈ సిరీస్ లో వరల్డ్ బిల్డింగ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మాన్స్టర్ వర్స్ ఫ్యాన్స్ అయితే ఇది కంపల్సరీ వాచ్ మా. మీకు ఇలా ఎవరన్నా చూడకపోతే చూడండి, నెట్ఫ్లిక్స్ లో ఉంది. మన లిస్ట్ లో 2nd మూవీ వచ్చి ప్రిమిటివ్ వార్. ఈ మూవీ డైనోసార్ జోనర్ లో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటి. మిలిటరీ యాక్షన్, సర్వైవల్ హారర్, డైనోసార్స్ అన్ని కలిపి ఇంటెన్సివ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ప్లాన్ చేశారు. స్టోరీ వియత్నాం వార్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. ఒక ఎలైట్ రీకాన్ టీమ్ జంగల్లో మిస్సింగ్ సోల్జర్స్ ని సెర్చ్ చేయడానికి వెళ్తారు. కానీ అక్కడ వాళ్ళకి ఎనిమీ సోల్జర్స్ కన్నా డేంజరస్ థ్రెట్
ఎదురవుతుంది డైనోసార్స్. ఆ జంగల్ నుంచి బయటపడటానికి టీం సర్వైవల్ కోసం ఫైట్ చేయాల్సి ఉంటుంది. మిలిటరీ వర్సెస్ డైనోసార్ కాన్సెప్ట్ వల్ల మూవీ చాలా యూనిక్ గా ఉంటుంది. ఈ మూవీలో సర్వైవల్, హారర్ అండ్ యాక్షన్ మిక్స్ ఉంటుంది. జంగల్ అట్మాస్ఫియర్ టెన్షన్ ని పెంచుతుంది. ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ అండ్ రియలిస్టిక్ డైనోసార్ డిజైన్స్ మీద ఫోకస్ అవుతుంది. డైనోసార్ ఫ్యాన్స్ చాలా ఎగర్గా వెయిట్ చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. ఈ మూవీలో వార్ అట్మాస్ఫియర్, సర్వైవల్ అండ్ డైనోసార్ హారర్ మిక్స్ అవ్వడం వల్ల డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ మూవీ మనకి. మిలిటరీ, థ్రిల్లర్స్ అండ్ డైనోసార్ ఫ్యాన్స్కి ఇది డెఫినెట్లీ ఒక లుక్ వేయాల్సిందేమో మీరు. ఈ మూవీలో విజువల్స్ చాలా గ్రాండ్గా ఉంటాయి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో ఉంది అండ్ తెలుగులో కూడా ఉంది. మిస్ కాకుండా చూడండి. మన లిస్ట్లో ఫస్ట్ సిరీస్ వచ్చి మోనార్క్ లెగసీ ఆఫ్ మాన్స్టర్స్. మాన్స్టర్ వర్స్ ఫ్యాన్స్ అయితే ఈ సిరీస్ మిస్ చేయడం బిగ్గెస్ట్ మిస్టేక్ మావా. గాడ్జిల్లా, టైటన్స్, మోనార్క్ ఆర్గనైజేషన్ వీటి వెనకాల ఉన్న మిస్టరీస్ ని చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లోర్ చేస్తుంది ఈ సిరీస్. ఇది కేవలం ఒక యాక్షన్ సిరీస్ మాత్రమే కాదు. ఫ్యామిలీ ఎమోషన్స్, సైంటిఫిక్ మిస్టరీస్, మాన్స్టర్ మైథాలజీ అన్ని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తుంది ఈ సిరీస్. అంటే ఈ సిరీస్ లో విజువల్ ఎఫెక్ట్స్ వేరే లెవెల్లో ఉంటాయి మావా. స్టోరీ గాడ్జిల్లా వర్సెస్ టైటన్స్ అటాక్ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఒక బ్రదర్ సిస్టర్ డువో తన ఫ్యామిలీ గురించి కొన్ని షాకింగ్ సీక్రెట్స్ డిస్కవర్ చేస్తారు. ఆ ఇన్వెస్టిగేషన్ వాళ్ళని మోనార్క్ అనే సీక్రెట్ ఆర్గనైజేషన్ దగ్గరికి తీసుకువెళ్తుంది. అక్కడ టైటన్స్ ఎగ్జిస్టెన్స్, గాడ్జిల్లా హిస్టరీ, హిడెన్ మిషన్స్ అన్ని మెల్లగా రివీల్ అవుతాయి. స్టోరీ ప్రెసెంట్ టైం లైన్ తో పాటు పాస్ట్ టైం లైన్ లో కూడా ట్రావెల్ అవుతుంది. అందుకే మిస్టరీ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ సిరీస్ లో. అండ్ ఈ సిరీస్ లో గాడ్జిల్లా అండ్ టైటాన్ స్క్రీన్ ప్రెజెన్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయి. మాన్స్టర్ వర్స్ లోర్ ని ఇంకా డెప్త్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ సిరీస్. హాలీవుడ్ లెవెల్ విఎఫ్ఎక్స్ అండ్ సినిమాటోగ్రఫీ సూపర్ గా ఉంటుంది. లాస్ట్ ఎపిసోడ్ లో చాలా ఎగ్జిస్టింగ్ టైటాన్స్ మూమెంట్స్ ఉంటాయి. అండ్ మీలో ఎవరైతే ఈ సిరీస్ ని చూడలేదో వాళ్ళు తప్పకుండా మిస్ కాకుండా చూడండి మామ. ఈ సిరీస్ సూపర్ గా ఉంటుంది. ఫస్ట్ 1, 2, 3 ఎపిసోడ్స్ కొంచెం బోరింగ్ గా ఫీల్ అవ్వచ్చు. దాని తర్వాత బాగా ఉంటుంది ఈ సిరీస్. అమెజాన్ ప్రైమ్ లో ఉంది. మిస్ కాకుండా చూడండి. ఐ హోప్ ఈ మూవీ లేదా సిరీస్ మీకు నచ్చే అనుకుంటున్నాను. దీంట్లో ఈ లిస్ట్ లో ఉన్న మూవీ కానీ సిరీస్ కానీ మీకు ఏది నచ్చిందో కింద కమెంట్ చేయండి. ఒకవేళ మీరు ఈ 5 చూసేస్తే ఇందులో ఏది బాగా నచ్చిందో కూడా కమెంట్ చేసి చెప్పండి మా మీ. అలాగే మీ ఫ్రెండ్స్ లో, ఫ్యామిలీలో ఎవరైతే మూవీ లవర్స్ ఉంటారో ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి మూవీస్ అండ్ సిరీస్ మన ఛానల్లో ఎప్పుడు సజెస్ట్ చేస్తూనే ఉంటాము. కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మా అమ్మ కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి మూవీ లేదా సిరీస్ చెప్తాను. అంతవరకు బాయ్.